యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాము. మన సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అనే పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం అందరము కలిసి చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. దయచేసి అందరూ నా వెనక చెప్పండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నా వెనక చెప్పండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన హెచ్చించబడిన శ్రేష్టమైన నామములో నా బ్రతుకులో మీరిచ్చిన ప్రభు పునరుద్ధాన దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ దినమున ఆత్మైన మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ముందుగా స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగమును చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడుతుంటుండగా వినడానికి మా చెవులను, గ్రహించడానికి మా హృదయాన్ని, ఆచరించడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి కావలసిన పురుకొల్పును మీ యొక్క వాక్య లేఖనముల ద్వారా నాకు అనుగ్రహించి పెట్టమని, ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచమని, నిలబడుతున్న నీ దాసుడు ఎన్నిక లేనివాడు, బలహీనుడు, అయోగ్యుడు, అజ్ఞాని అయ్యుంటుండగా బుద్ధిహీనుడైన పశుప్రాయుడైన నీ దాసుడిని దయతో కనికరించి నీ కలువరి చాటున మరుగుపరిచి నీ కలువరి శిలువ రక్తదారులతో శుద్ధి చేసి నీ దాసుని గోరు ద్వారా మీరుగా నాతోనూ మాతోనూ మాట్లాడుతూ రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఈ యొక్క సమయంలో స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుని లేఖనము ఈ దినము మన భాగములో మాట్లాడుతూ వచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రియులారా, ఎల్లప్పుడూ స్తుతియాగము అర్పించుచూ ఉంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము మహిమపరిచేవారముగా ఉంటాం. సరే, ఆయనను స్తుతించడానికి, ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచడానికి ఈ దినము మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన లేఖన భాగము ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా చెప్పిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఈ జీవము కలిగిన లేఖనములో
3 శ్రేష్టమైన భాగాలు ఉన్నాయి. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలవడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలవడం. రెండవది, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఏమి చేసినాడు అనేది రెండవ భాగం. ఇక మూడవది, ఆయన దగ్గరకు రాని వారు ఏమి పొందుతున్నారు అనేది. ప్రియులారా, మొదటి భాగాన్ని మనము ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు చూద్దాం. మొదటి భాగములో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమని? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. మనల్ని మన ఇళ్ల దగ్గరకు వచ్చి చాలా మంది పిలవడం మనం చూస్తూ ఉంటాం. మన ఈదులోని వారు ఎవరైనా వివాహం జరుగుతూ ఉంటే, ఈదులో మా అబ్బాయి వివాహము లేదా మా అమ్మాయి వివాహము, మీరు తప్పకుండా రావాలి అని ఇంటికి వచ్చి ఆహ్వానం చెబుతారు. అప్పుడు ఇంటి వారు అందరము వెళ్ళము కానీ ఇంటిలో ముఖ్యులైన వారు, యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరో ఒకరు వెళతారు. ఈ ఈదిలోని వారి ఆహ్వానం. అదే మన బంధువులు వచ్చి ఆహ్వానిస్తారు. అన్నయ్య, అక్క, లేకపోతే పిన్నమ్మ అని బంధుత్వాన్ని కలుపుకుంటూ మరి వివాహం జరుగుతుంది లేదా ఈ గృహప్రవేశం జరుగుతుంది, మీరు ఇంటి వారందరూ రావాలి, 2 రోజులు ముందుగానే రావాలని ప్రేమతో ఆహ్వానిస్తారు. అలాగే తప్పకుండా వస్తాం, మీరు వచ్చి మరి మా అబ్బాయి వివాహం అంతా మీరే చక్కబెట్టినప్పుడు మేము రాకపోతే ఎలాగా? అరే నేను తప్పకుండా వస్తానని ఖచ్చితంగా ఎలా వెళతాము? 2 రోజులు ముందుగా కాకపోయినా 1 రోజైనా ముందుగా ఇంటి వారందరము వెళతాం. ప్రేమపూర్వకమైన పిలుపు అది. ఈదిలోని వారు పిలిచారు అని ఒక్కరమే వెళ్ళినాం. బంధువులు పిలిచినారు, ప్రేమతో అందరము వెళ్ళినాం. ఒక్కోసారి పోలీస్ స్టేషన్ నుండి కూడా పిలుపు వస్తారు. ఏమంటే వస్తుందా రాదా? నాకు కూడా వచ్చింది. మాస్టర్ గారు, మిమ్మల్ని ఒకసారి సిఏ గారు రమ్మంటున్నారు. ఏమొస్తుంది అన్నప్పుడు దడ వచ్చి భయం వేసి, ఆయన నన్ను ఏమనండి, ఎవరో వచ్చి మీ గురించి చెప్పారట, మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. అధికారపు పిలుపది. అధికారులు పిలుస్తూ ఉన్నారు, తప్పకుండా వెళ్ళాలి. నేను ఒకరిని వెళుతుంటే నా వెనక వాళ్ళు ఎంతమంది వస్తారు? అయ్యా మీరు భయం పడకండి, ధైర్యంగా ఉండండి, మేము ఫలానాయని తీసుకొస్తాం, ఇంకొక ఆయన పిలుస్తాం అని నా వెనక కొందరు మళ్ళా వస్తారు. కానీ ఇది ఏ పిలుపు? ఇది అధికారంతో పిలిచేది. నా ప్రియులారా, ఇలాగను మనము చూస్తే ప్రతిరోజు పాలవాడి పిలిపింటాం, పేపర్ వాడిని పిలిపింటాం, ఏమండి కూరగాయల వాడిని పిలిపింటున్నాం. ఇది వరకు నోటుతో పిలిచేవారు, ఇప్పుడు నోటుతో పిలుస్తలేదు. వారు కూడా ఏం పిలుస్తున్నారు? వారు కూడా మెగాఫోన్లు పెట్టుకొని పిలుస్తూ ఉన్నారు. కూరగాయల వాడి దగ్గర నుండి పాలు వాని వరకు కూడా ప్రతిరోజు పిలుస్తూ ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలకు పూర్వమే, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా పిలిచిన పిలుపు ఉంది. చూడండి ఆ పిలుపు ఎంత చక్కగా ఎలాగ పిలుస్తున్నాడో ఆయన. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. భూదిగంతము నివాసులారా అంటే భూమి మీద ఉన్న సకల ప్రాంతాలలో వారిని కూడా ఆ దేవాది దేవుడు పిలుస్తూ ఉండినాడు. అందుకే దీనిని యూనివర్సల్ కాలింగ్ అంటారు. అనగా మొత్తము ప్రపంచం అంతటిలో ఉండిన ప్రజలందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉండినాడు. నా వైపు చూచి. అదే పిలుపును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీర రీతిగా భూమి మీద ఉండిన దినాలలో ఆయన స్వయముగా పిలుస్తూ ఉండినాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అక్కడేమని పిలిచినాడు? భూదిగంతముల నివాసులారా. ఇక్కడేమని పిలుస్తున్నాడు? ఇంకా తేటగా అర్థమయ్యేలాగా సమస్త జనులారా అని పిలుస్తూ ఉండినాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన
మొట్టమొదటిగా నా వైపు చూడండి అని పిలిచినాడు. రెండవదిగా ఆయన నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉండినాడు. ఆయన మొట్టమొదటిగా భూమి మీద ఉన్న వారందరినీ పిలిచినాడు. కానీ అందరూ ఆయన పిలుపుకు లోబడలేదు. చూడండి, మనము సువార్తకు వెళతాము, సువార్తకు వెళ్ళి అందరినీ కూడా పిలుస్తూ ఉంటాం, అయ్యా యేసయ్య దగ్గరికి రండి, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు అంటే వాళ్ళు అంటారు, మేమే మార్గంలో ఉన్నాం, మేము జీవంతో లేమా, మేము వెళ్ళేది సత్యము కాదా, వెళ్ళు ఇచ్చావు కాని పత్రిక అని పత్రికలు తీసుకొని చింపేవారు కొందరు, పత్రికలు పాడేసేవారు కొందరు, పోతావా పోవా ఇక్కడ నుండి అనేవారు కొందరు. ఆనాటి నుండి నేటి వరకు కూడా భూమి యొక్క యావత్తు ప్రజలను ఆయన పిలిస్తే తృణీకరించేవారు కొందరు, వద్దన్నవారు కొందరు, మాకు ఇంకా చెప్పొద్దన్నవారు కొందరు. కానీ కొందరు లోబడుతూ వచ్చినారు. అందుకే ఆ కొందరిని ఆయన పిలుస్తూ వచ్చినాడు. ఎవరిని పిలుస్తూ వచ్చినాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. కాబట్టి ఇక్కడ అనేక మందిని పిలిచినాడు. కానీ అందరూ ఆ పిలుపునకు లోబడలేదు. అందరూ ఆ పిలుపునకు విని కూడా తృణీకరించినారు. అందులో మేము కూడా ఉన్నాం. మా ఇంటి వారందరూ కూడా ఆయన పిలుపు విని కూడా ఆయన అలాగే పిలుస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారికి, ఆ బోధకుడికి ఏమీ లేదు, అందుచేత ఆయన భార్య ఏమో ఉద్యోగానికి వెళ్తుంది, ఈయనేమి ఇలా పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటాడని ఎన్నో పర్యాయాలు ఆయన పిలుపును పెడచెవిని పెట్టిన వారం. అలాగనే నేటికి అనేక మంది పెడచెవిని పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన ప్రత్యేకముగా పిలుస్తూ వచ్చినాడు. ఎవరిని పిలుస్తూ వచ్చినాడు అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనములో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనములో, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను రీలారా. అందుచేతనే పాపులైన వారు, తృణీకరింపబడిన వారు, అనేక రకాల శ్రమల చేత పట్టబడిన వారు ఆయన పిలుపునకు లోబడినారు. భారతదేశంలో కూడా ఆ యొక్క బ్రిటిష్ రాజ్యము ఉండిన దినాలలో అనేక మంది మిషనరీలు సువార్త ప్రకటిస్తే పేదరికముతో ఉన్నవారు, శ్రమలతో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారే ప్రభు దగ్గరకు రాగలిగినారు. కానీ చదువుండి, జ్ఞానముండి, ధనముండి, బలముండి, బలగముండిన వారు ఆయనను అంగీకరించలేదు, పిలుపునకు లోబడలేదు. నేటికి కూడా ప్రపంచములో నలుమూలలా పాపముతోనూ శాపముతోనూ పట్టబడి శ్రమల గుండా వెళ్ళుచున్న వారే ఆయన యొక్క పిలుపునకు లోబడుతూ ఉన్నారు. అయితే ఆయన పిలుపునకు లోబడిన వారిని ఆయన ఎటువంటి పిలుపుతో, ఉదయకాలం ముందుగా చూస్తూ వచ్చిన ఈదిలోని వారి పిలుపు, బంధువులు ప్రేమతో పిలిచిన పిలుపు, అధికారులు అధికారంతో పిలిచిన పిలుపు. మరి ఈయన ఏ పిలుపుతో పిలిచినాడు? 3 రకముల పిలుపులతో ఈయన నిన్ను నన్ను పిలుస్తూ వచ్చినాడు. మొట్టమొదటిది ఆ 3 రకాల పిలుపులు చూసి ఆయనను ఆరాధించుకుందాం. మొదటిగా చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇందువలన, ఏది ఎందువలన? ఇందువలన అన్నప్పుడు ఎందువలన అని మనం ప్రశ్నేసుకుంటే, సర్వలోకములో ఉన్న సమస్త జనులను పిలిచినప్పుడు వారిలో అనేక మంది తృణీకరిస్తే, శ్రమలతో, పాపములతో, అపరాధములతో కృంగిన మనసుతో ఉన్న నీవు ఆయన పిలుపునకు లోబడినావు కదా. అందువలన ఆ పిలుపునకు లోబడిన నీవు ఆ పిలుపు ఎటువంటిదో తెలుసుకో అంటున్నాడు. ఆ పిలుపునకు లోబడిన నీవు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ పిలుపమ్మా?
పరలోక సంబంధమైన పిలుపు ఇది భూ సంబంధమైన పిలుపు కాదు. ఇది బంధువులు పిలిచే పిలుపు కాదు. ఇది అధికారులు పిలిచే పిలుపు కాదు. ఇది ఏదో ఒక ఆహ్వానముతో నిన్ను నన్ను వారి ఇంటికి ఏమి తెస్తావు, నీ ఇంటికాడి నుండి ఏమి పట్టుకుని వస్తావు అని పిలిచే పిలుపు కాదు ఇది. ఈ పిలుపు ఎక్కడి నుండి వచ్చిందంటే నీ కొరకు నా కొరకు పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన దేవుని కుమారుడని పిలువబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పిలువబడిన పిలుపిది. పాపినైన నా కొరకు పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని పంపించి అతడిని నీ వైపు అందరూ చూడడం లేదు కదా, నీ పిలుపు అందరూ వినడం లేదు కదా. ఆ పాపముతో ఉండినాడే, ఆ కృంగిపోయి ఉన్నాడే, ఆ శ్రమలో పడిపోయి ఉండినాడే, ఆ దిగజారిపోయి ఉండినాడే, ఆ లేమితో ఉండినాడే, వాడిని పిలువు అని ఆ ప్రియ ప్రభులు వారు ప్రత్యేకముగా ఏర్పరిచి నీ దగ్గరకు నా దగ్గరకు పరలోక సంబంధమైన పిలుపును పంపినాడు. సువార్త అంటే ఎవరో ఒక అన్నగారు తెచ్చి ఇచ్చేశారు పత్రిక అని అనుకుంటాం. కాదు, అది పరలోక సంబంధమైన పిలుపు. అందుచేతనే ఉదయకాల సమయంలో రక్షించబడిన నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనము ఆ పరలోక సంబంధమైన పిలుపును మనకి ఇచ్చినందుకు మనము ఆయనను స్తుతించాలి. చూడండి, మన ఇంటి ప్రక్క వారిని ఎవరో ఈ ఊరిలో గొప్ప ధనవంతుని కుమారుడి వివాహం అవుతుంది. ఒక ఇంత పెద్ద పత్రిక వేసుకొని పట్టుకొచ్చి కారులో వచ్చి, నువ్వు తప్పకుండా రావాలయ్యా, మీ ఇంటి వారు అందరూ రమ్మని చెప్పారు అయ్యగారు అని చెప్పి ఆ పెద్ద పత్రిక ఇచ్చి వాళ్ళ కారులో అలా వెళ్ళిపోతుంటే, అరే వాళ్ళని పిలిచారు కానీ మనల్ని పిలవలేదు. మన ఊరంతటికీ కూడా పెద్ద ధనవంతుడు, మనము కూడా పిల్లలతో ఆ పెళ్లికి వెళుదుము కదా. కానీ ఈయన ధనవంతుడే కాదండి. ఈయన కొరకు రాయబడిన మాట ఏంటంటే తిమోతి పత్రికలో, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలమునందు భక్తిహీనులమైన మన కొరకు ప్రత్యక్షమైన వాడు, సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించు అమరత్వము కలిగిన దేవుడు నీకు నాకు పిలుపునిస్తూ ఉండినాడు. దేవుడు తన కుమారుడిని నీ దగ్గరకు పంపినాడు. నిన్ను రక్షించడానికి, పిలవడానికి ఆయన ప్రియ కుమారుని పరలోకము నుండి భూమి మీదకి పంపించినాడు. ఒకసారి ఆలోచించు, పాపినైన నా కొరకు పరలోకమందున్న తండ్రి ఆయన ప్రియ కుమారుని భూమి మీదకి పంపి ఆయన ద్వారా సువార్తను నా దగ్గరకు పంపి నీవు రక్షించబడాలి రా నీవు అని నన్ను పిలిచినాడు. అంటే ఈ పరలోక సంబంధమైన పిలుపు నాకు ఇచ్చినందుకు సాగిలిపడి ఆయన ఆరాధించకుండా ఉండగలమా? రెండవదిగా చూడండి, ఆయన పిలుపులో ఉండిన రెండవ ఔన్నత్యము ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు దయతో క్షమించండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి 3వ 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది ఇప్పుడు ఈ పిలుపుకున్న మరొక ఔన్నత్యం ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు దేవుడు ఆయనను భూమి మీదకి పంపి పరలోక సంబంధమైన పిలుపును నీకు అందించిన వాడు. రెండవదిగా ఆ పిలుపు ఎటువంటిది అంటున్నాడంటే, ఉన్నతమైన పిలుపు. ఏదో తక్కువ పిలుపు కాదు, చిన్న పిలుపు కాదు, ఉన్నతమైన పిలుపుతో నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపునకు గనక నీవు విని లోబడి వెళితే బహుమానం ఖచ్చితంగా ఉంటుంది. బహుమానం చూడండి, మనం కొన్ని
కొన్ని చోట్లకి పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ గృహప్రవేశము కానీ, లేకపోతే పాప మెచ్యూర్ ఫంక్షన్ కానీ, లేకపోతే వేరే ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు, పుట్టినరోజు అకేషన్స్ జరిగినప్పుడు పిలుస్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేసేటప్పుడు ఏమిస్తారండి మనకి? చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తున్నారు, బహుమతులు ఇస్తూ ఉండినారు. వారే ఇస్తున్నారు బహుమతులు. ప్రియులారా, వెళ్ళిన వారు ఇస్తారు కొన్ని బహుమతులు, తిరిగి పిలిచిన వారు కూడా ఇస్తున్నారు బహుమతులు. ఇక్కడ ఈ ఉన్నతమైన పిలుపునకు కనుక నీవు నేను లోబడితే బహుమానం దగ్గరకు పరిగెడతాం. మొట్టమొదటిగా ఆయన పిలిచిన పిలుపు నా ప్రియులార పరలోక సంబంధమైన పిలుపు. రెండవదిగా ఆయన పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు. అందును బట్టి ఆయనను స్తుతించుకుందాం. మూడవదిగా ఆయన పిలిచిన పిలుపు ఎటువంటిది అంటే తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు తనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఏ పిలుపుతో పిలిచినాడట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు. ఏదో వెళ్ళిపోతూ పిలుస్తూ ఉంటారు. ఇంటికి వచ్చాక అంటారు, మీ అన్నయ్య దారిలో కనబడి వాళ్ళ తమ్ముడిది వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఫిక్స్ అయిందని కబురు చెప్పాడు. దారిలో చెప్పాడండి, దారిలోనే చెప్పాడు. ఎందుకు అలాంటి అలాగ అయిపోయాం మనం అన్నమాట అని అంటారు. అంటే వెళుతూ దారిలో చెప్పాడంట, కనబడినందుకు చెప్పారని అంటారు. అంటే ఆ పిలుపులో ఎటువంటి పిలుపులో చూడండి. కానీ ఈయన ఎటువంటి పిలుపు పిలిచినాడు? పరిశుద్ధమైన పిలుపు పిలిచినాడు. ఏదో ఆషామాషిగా పిలవలేదు ఈయన. నా ప్రియులారా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించినాడు పిలవడానికి. దూతలను పంపలేదు పిలవడానికి, కెరూబులను పంపలేదు పిలవడానికి, శరావులను పంపలేదు పిలవడానికి. స్వయముగా అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపినాడు. ఈ భూమి మీద ఉన్న పాపులను పిలవాలి అంటే పరిశుద్ధుడైన నా కుమారుడే పిలవాలని పంపినాడు. నా కుమారుడే ఉన్నతమైన పిలుపునిస్తాడని పంపినాడు. నా కుమారుడే పరలోక సంబంధమైన పిలుపును వారందరికీ అనుగ్రహిస్తాడని పంపినాడు. ఈ సత్యమును నువ్వు ఎరిగి ఉంటే సువార్త పిలుపును నువ్వు ఖచ్చితంగా వింటావు. వినడమే కాక లోబడతావు. లోబడిన నీ బ్రతుకులో వచ్చిన మార్పును బట్టి ఆయనను ఆరాధిస్తావు. నన్ను పిలవడానికి పరలోకము నుండి భూమి మీదకి వచ్చి పరలోక సంబంధమైన పిలుపుతో నన్ను పిలిచినందుకు, పాపినైన నన్ను పిలిచినందుకు నీకు స్తోత్రములు అంటావు. అంతేకాదు, పరలోక సంబంధమైన పిలుపుతో మాత్రమే కాక ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచి నన్ను నీ వద్దకు వచ్చేటట్లు చేసినందుకు నీకు స్తోత్రములు అంటావు. మూడవది, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు రాయబడిన మాటలలో పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆమె కుమారుని కనెను. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన ద్వారా పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. అదే నీవు నేను పిలిస్తే ఒక పనికి మనోడి చేత పిలిపించాడండి. మా బంధువు అయ్యుండి, మా సొంత బంధువు అయ్యుండి మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటి పక్కన పంపించాడండి. వాడు ఎందుకు పనికి వస్తాడండి? వాడు పనికి వాడు మమ్మల్ని పిలుస్తాడా? కానీ ఈయన అలాగా ఎవరి చేతో పిలిపించలేదండి. కనీసం దూతల చేత కూడా పిలిపించలేదండి. కనీసము ఆ శరావుల చేత కూడా ఆయన పిలుపునివ్వలేదు. మీరు గమనించండి, అపోస్తుల కార్యములో కొర్నేలియని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆయన దగ్గరకు దూత వచ్చినాడు. ఆ దూత చెప్పేయచ్చు కదండి సువార్త. దూత చెప్పలేదు. నువ్వు వెళ్ళి యొప్పేలో చర్మకారుడైనటువంటి సీమోని ఇంటి దగ్గర ఉన్నటువంటి పేతురును పిలిపించుకొని అతని ద్వారా సువార్త వినాలా? ఎందుకు వినాలా? అతనిలో యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమైశ్వర్యం ఉంది. అతడు క్రీస్తు యేసు యొక్క ప్రభుల వారి రక్తంతో కొనబడిన వాడు, కడగబడిన వాడు, పునరుద్ధాన బలమును అనుభవించుతున్నటువంటి వాడు. అతడు చెప్పాల సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను పరిశుద్ధపరచబడిన వారు,
పరిశుద్ధులుగా ఉండిన వారు చెప్పాలా. అందుకే నిన్ను నన్ను పిలిచిన ఆయన పిలుపు పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. ఇట్టి పిలుపుతో పిలువబడిన నీవు నేను ఎవరమని చెప్పబడింది? రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రికలో 3వ అధ్యాయములో ఏ భేదమును లేదు. 11వ వచనములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలండి. 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. కాబట్టి ప్రియులారా, అందరూ పాపులమే. నీతిమంతుడైన వాడు ఎవడు లేడు. సార్వత్రికంగా అందరినీ పిలిచినాడు, వినలేదు. విన్న వాళ్ళలో కొద్ది మందిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచబడిన వారు కూడా ఎవరయ్యా అంటే పాపులే. ఆ పాపులనే ఆయన పిలుస్తూ ఉండినాడు. ఎటువంటి పిలుపుతో పిలిచినాడు? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు, ఉన్నతమైన పిలుపుతో పిలిచినాడు, ఆయన పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచినాడు. నువ్వు వినినావా? విని ఆయన పిలుపునకు లోబడినావా? అలా లోబడి ఉంటే ఆయన యొద్దకు రావడానికి ముందుగానే పరలోక సంబంధమైన పిలుపును నాకు అనుగ్రహించినందుకు దేవా నీకు వందనాలు అంటావు. పాపినైన నాకు ఉన్నతమైన పిలుపును ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అంటావు. అపవిత్రుడినైన నా కొరకు పరిశుద్ధమైన నీ కుమారుడు ద్వారా సువార్త ద్వారా పిలిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు అంటూ సాగిలిపడి ఆయన ఆరాధించుకుంటావు. అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దయచేసి లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుంటూ ద్వారా ఆయనను గణపరుచుకుందాం. మీరు మాట్లాడిన లేఖనాలకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఆత్మీయ ఆరాధించినందుకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి అయిన దేవా, నాయన నీ పిలుపుతో ప్రభువా మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరలోకం నుంచి నా ప్రభువా, నా తండ్రి నా ప్రభువా మీరు పిలుచుకున్నందుకు వందనాలు తండ్రి నా ప్రభువా. నాయన తండ్రి నా ప్రభువా, ఆ పిలుపుతోటే ప్రభువా తండ్రి నా ప్రభువా. ఈ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నా శుభవందనాలు. బలలో పాలిభాగం పొందడానికి ముందు, వాక్యం చదువుకోవడానికి ముందుగా మన సొంత బైబిల్ గ్రంథం చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 11, 12, 13 వచనాలు. 11 నేను చదువుతాను, 12 మీరు చదవండి, 13 నేను చదువుతాను. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. తమ అవమానమును నురుగును వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు.
పాపిని, ఎన్నిక లేనివాడును, ఏమంచి లేనివాడను, శాపగ్రస్తుడును, నరకము, నాశనం, అగ్నిగుండం వైపు నేను పరుగు పెడుతున్నప్పుడు నన్ను ప్రేమించి మీరు ఈ లోకానికి మీ ప్రియకుమారుని పంపించి ఆయన ద్వారా పరలోక సంబంధమైన పిలుపును నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు. పాపినైన నన్ను ప్రేమించి ఉన్నతమైన పిలుపుతో నన్ను మీరు పిలిచినందుకు దేవా మీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు ఆరోపించుకుంటూ వస్తున్నారు. ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడినైన నన్ను అగ్నిగుండానికి మాత్రమే పాత్రుడినై ఉంటుండగా, ప్రభువా అపవిత్రుడును అయోగ్యుడినై ఉంటుండగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచినందుకు తండ్రి నీకు ఏమి చెల్లించి నేను రుణము తీర్చగలను? ఎన్ని వేల కోట్ల స్తుతులు మీకు చెల్లించినప్పటికీ మీరు మీ కుమారుని ద్వారా నన్ను పిలిచిన మీ పిలుపునకు నేను రుణపాత్రుడేనని ఎరిగి సాగిలిపడి కృతజ్ఞతాపూర్వక వందన స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ సార్వత్రిక సంఘములో నాకు ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకొని ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటూ మీ కుమారుని శరీరము తిని మీ కుమారుని రక్తము త్రాగుటకు ముందుగా మరొక పర్యాయం నాతో మాతో మాట్లాడుతూ రమ్మ. ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచును. మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి నీ దాసుని నీ చేతులకు అప్పగించుకొని స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. బల్లలో పాలిభాగం పొందడానికి ముందుగా మనలను మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. అందుకు ప్రభుల వారు మనకి ఇచ్చిన వాక్యము, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? కయీను, బిలాము, కోరాహు, వీరు ముగ్గురు నశించిపోయారు. వీరు భూమి మీద లేరు. కానీ వారు నడిచిన మార్గం, కయీను నడిచిన మార్గం ఉంది, బిలాము వెళ్ళిన మార్గం ఉంది, కోరాహు చేసిన తిరస్కారము భూమి మీద ఉన్నాయి. వాటిని అనుసరించి గనక వెళితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ 12, 13 వచనాల్లో చెప్పినాడు. ఈ 13వ వచనం చివరిలో చెప్పిన మాట, గాఢాంధకారము నిరంతరము వారికి. ఇది యోధా అనే భక్తుడు వ్రాసిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు యోధా ద్వారా వ్రాయించినాడు. చూడండి, పేతురు గారు కూడా ఇదే మాట వ్రాసినారు. పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 2వ అధ్యాయము, 17వ వచనం, నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు ఏం భద్రం చేయబడింది? వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అనేది మీరు దయచేసి మీ ఇంటి దగ్గర మోకాళ్ళ మీద చదవండి. 18, 19, 20, 21, 22 ఈ 5 వచనాలలో ఈ బిలాము అనే వాని యొక్క అనుసరించిన ఆయన వెళ్ళిన మార్గంలో ఎవరైతే వెళతారో వాళ్ళ క్రియలు అలా ఉంటాయని రాసిపెట్టినాడు. అక్కడేమో యోధా గారు రాసిపెట్టినారు. యోధా గారు కూడా 12, 13 వచనాలలో రాసిపెట్టినారు. చూడండి, అక్కడ కూడా ఆయన ఏమంటాడంటే, ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేస్తారు అని రాసినాడు. అదే రీతిగా ఇక్కడ కూడా ఈయన చెబుతూ వస్తాడు. పేతురు గారు కూడా చెబుతారండి ఇదే మాట. పేతురు గారు చెబుతారు, ఏమని అంటారంటే, వీరు కూడా భోజనము అనగా ఈ ప్రేమ విందులలో పాలిభాగము పొందేవారుగా ఉంటారని, అన్ని విషయాల్లోనూ మీతో కలిసే ఉంటారని, వ్యర్థమైన డంబపు మాటలు పలికేవారుగా ఉంటారని ఈయన కూడా అదే విషయం రాస్తూ వచ్చినాడు. కాబట్టి వారి క్రియలను మనము అనుసరించకూడదు. అలా అనుసరిస్తే వారికి శ్రమ. కాబట్టి మనం కయీను గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ యోధా రాసిన పత్రికలో అయ్యో వీరికి శ్రమ అన్నప్పుడు ముగ్గురుని గురించి చెప్పినాడు. ముగ్గురులో మొదటి వ్యక్తి కయీను. కయీను గురించి ఆదికాండము 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అట్టి క్రియలు మనలో ఉండకూడదు.
అందులో మా ప్రాముఖ్యమైనది త్వరగా కోపపడడం, మిక్కిలి కోపపడడం. ఈ రెండిటికి దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ దినాన మనం తెలుసుకోవలసినది బిలామును గురించి తెలుసుకుందాం. బిలామును గురించి. బిలాము అనే మాటకు అర్థం ఏమిటి అంటే ప్రజలకు ప్రభువు అని, ప్రజల యొక్క ప్రభువు అని బిలాము అనే మాటకు అర్థం. ఈ బిలామును గురించి మనకు ఆ యొక్క సంఖ్యాకాండములో 22వ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది. సంఖ్యాకాండము 22వ అధ్యాయములో బిలామును గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఈ బిలాము దేవుని యందు భయము కలిగిన వాడు. చూడండి, అతను ఏమంటాడంటే బిలాములో ఉండిన కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అందుకే అంటాడు అతను చాలా మంచి మనిషే కానండి అంటాడు. ఆ కాని ఉన్నది అంటే గూనుందంట. ఒక దైవజనుడు చెప్పినాడు, కానీ జాన్ కుమార్ మంచోడే కానీ కానంటున్నావు ఏంటన్నా, ఏమైనా గూనుందా అంటే ఏమైనా లోపం ఉందా? ఉంది. అదే చెబుతున్నాడు ఇక్కడ కూడా, ఇతడిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. కానీ మంచి గుణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది బిలాములో ఉండిన మంచి గుణము 22వ అధ్యాయం సంఖ్యాకాండం 22:18లో చివరి మాట చూద్దాం. నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. దేవుడిని ఏమంటున్నాడో తెలుసా అండి? జీవము కలిగిన దేవుడిని నా దేవుడు అంటున్నాడు. ఆయన నా దేవుడు అని చెప్పుకునేటంతటి భయము కలిగిన వాడుగాను, నా దేవుని నోటి మాటను నేను మీరను. నేను దేవుని కలిగి ఉన్నాను, ఆ దేవుని మాటను నేను మీరను. ఆ దేవుడు ఎవరు? ఉన్నవాడు అనువాడు అని సెలవిచ్చిన యెహోవానే తాను తనకు దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడిని ఎరిగినవాడు, దేవుని ఎడల భయము కలిగిన వాడు, దేవుని నోటి మాటను మీరని వాడు. మనకంటే బెస్టే కదండి, ఏం కాలేదు కదా, మనకంటే బెస్టే. మనము ఒకటి అసలు ఆయన నామాన్నే ఎరగలేం, రెండవది ఎరిగిన ఆయన యందు భయం కలిగి ఉండం. ఒకవేళ ఆయన నామం యేసుక్రీస్తు ప్రభుల వారని, ఆయన నాకు సొంత రక్షకుడని ఎరిగి భయం కలిగి ఉన్నా, ఆయన నోటి మాటను మాత్రం మనం అనేక సార్లు ఏం చేస్తాం? మీరుతాం. అలాగే చెప్తారు, యేసు ప్రభుల వారు మా తండ్రి మాకు తెలుసు, ఆయన అలా అంటాడు కానీ క్షమించేస్తాడండి, దయ చూపిస్తాడండి, ఆయన కనికరం గలవాడండి, నేను ఆయన కొడుకునండి, ఆయన కుమార్తెనండి అని ఆయన నోటి మాటలు మనం మీరుతాం. అంటే మనకంటే కూడా ఈ బిలాము గారు ఇప్పుడు ఎవరు? శ్రేష్టముగానే ఉన్నాడు. భయము కలిగి ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాడు, దేవుని మాట మేరని వాడిగా ఉన్నాడు. ఇంకొక గుణం ఉందండి ఆయనలో. ఏంటో తెలుసా అండి? చూడండి, 8వ వచనం, 22వ అధ్యాయం 8వ వచనం. అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి ఏంటండి, ఎంత నమ్మకం అండి ఈయనకి. ఈయన దగ్గర కొందరు మనుషులు వచ్చారు, వాళ్ళతో అన్నాడు, నేను దేవుని దగ్గరికి ఈ రాత్రి మాట్లాడతాను, ఈ రాత్రి దేవుడు నాకేం చెబుతాడో అవి మీకు చెబుతాను. అంటే ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను నా దేవుని దగ్గర, ఈ రాత్రి అంతా నేను నా దేవునితో ప్రార్థన చేస్తే నా దేవుడు నాకేమైతే సెలవిస్తాడో అది మీకు చెబుతాను. అంటే ఇతడు ఎంత ప్రార్థనాపరుడు, దేవునితో మాట్లాడేటంతటి ప్రార్థనా శక్తి కలిగి ఉన్నాడు. దేవుడు ఇతడికి జవాబు ఆ రాత్రే ఇచ్చేస్తున్నాడు. ఆ రాత్రే నేను తెల్లవారిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఆయన ఏం చెప్తాడో నేను మీకు చెబుతా. అంటే బిలాము మంచి ప్రార్థనాపరుడు, దేవుని స్వరము విన్నవాడు, దేవునికి తన స్వరాన్ని వినిపించి దేవుని యొక్క చిత్తము తెలుసుకునేవాడు. మనం ఉన్నామండి అలాగా. రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తాను, ఈ కరోనా ఎందుకు వచ్చిందో, అసలు కరోనాను ఎందుకు ఇచ్చినాడో రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళండి అయ్యా మీరు, నేను తర్వాత రేపు ఉదయం చెప్తాను ఆ కరోనా ఎందుకు వచ్చింది అనేది అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నామా? ఎవరైనా కొందరు కుటుంబస్తులు వచ్చి, అయ్యా మాకు ఈ శ్రమ వచ్చిందంటే, అమ్మా నేను ప్రార్థన చేస్తాను ఈ రాత్రి ప్రార్థన చేసి ప్రభు వారు ఏం చెప్తారో, నీ శ్రమకు కారణం, నీ శ్రమ నుండి విడుదల ఎప్పుడో నేను చెబుతానమ్మా రేపు ఉదయం అనగలిగే వాళ్ళం ఉన్నామా? అంటే మనకంటే ఇంకొక మెట్టు కూడా పైనే ఉన్నాడు ఈ బిలాము గారు. మూడోది చూద్దామండి, ఇంకా బిలాము గారిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే 6వ వచనం చూద్దాం. కాబట్టి నీవు దయచేసి
కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలపొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడిననియు. ఈ మాట ఎవరో సామాన్యుడు అనడం లేదండి. బాలాకు అనే మోయాబీయుల రాజు అంటున్నాడే, గొప్ప యుద్ధశూరుడు, ఎంతో సైన్యమని కలిగిన వాడు. ఈ మోయాబీయుల రాజు అయిన బాలాకు ఏమంటున్నాడంటే, అయ్యా మా చుట్టూరు ఒక సైన్యం వచ్చింది, వాళ్ళని చూస్తే కొంచెం మాకు భయం వేస్తుంది. నువ్వు ఒక్కసారి రావయ్యా, నువ్వు ఒక్కసారి వచ్చి వాళ్ళను నువ్వు శపించావనుకో, నేను వెళ్ళి వాళ్ళని యుద్ధం చేస్తే వాళ్ళని జయించేస్తాను. కాబట్టి నువ్వెవరిని శపిస్తే దేవుడు వాళ్ళని శపించేస్తున్నాడు, నువ్వెవరిని దీవిస్తే వాళ్ళని దీవిస్తున్నాడు. కాబట్టి ఈ మాట ఆదికాండములో 12వ అధ్యాయంలో అబ్రాహాము గురించి రాయబడింది. నిన్ను శపించేవారిని నేను శపిస్తాను, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తానని దేవుడు అబ్రాహాముతో చెప్పినాడు. నిన్ను ఎవరైనా శపించారనుకో వాళ్ళని నేను శపిస్తా, నిన్ను ఎవరైనా దీవించారనుకో వాళ్ళు నేను దీవిస్తానని. కానీ ఇక్కడ బిలాము ఎవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు, బిలాము ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు. అంటే దేవుని యొక్క దైవ శక్తిని తను పొందుకున్నాడు. భయము కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని నోటి మాట మీరన వాడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా దేవుని చిత్తం ఎరిగిన వాడిగా ఉన్నాడు, దేవుని శక్తిని పొందుకొని అనేక మందిని దీవిస్తూ ఉన్నాడు, అనేక మందిని శపిస్తూ కూడా ఉన్నాడు. ఇవండి ఆయనలో ఉన్న గుణాలు. ఇక ఆయనలో ఉన్నటువంటి ఈ దేవునికి నచ్చని గుణాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దామండి. 7వ వచనం చదవండి ఎవరైనా. 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను విద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. అంటే ఇప్పుడు సోది సొమ్ము పట్టుకొని బిలాము దగ్గరికి ఎందుకు వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారు? బాలాకు సోది సొమ్ము ఇచ్చాడంటే, ఇంత సొమ్ము ఇచ్చినాడు. ఈ సొమ్ము పట్టుకొని బిలాము దగ్గరికి వెళ్ళినారు. ఏం సొమ్ము అది? సోది సొమ్ము. సోది సొమ్ము పట్టుకొని ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాడు కాలేబు గారు. ఇంత సోది సొమ్ము పట్టుకొని నా దగ్గరికి వచ్చినాడు అంటే ఇప్పుడు నేను ఎవరిని? అమ్మా, సోదిగాడిని. సోది చెప్పేవాడి దగ్గరికే సోది సొమ్ము పట్టుకొని వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారు? సోది సొమ్ము. మా ఈదిలో ఒక ఆమె వస్తుంది, సోది చెబుతానమ్మా సోది చెబుతానంటే వస్తూ ఉంటుంది. చాలా మంది చెప్పించుకుంటూ ఉంటారు. ఏంటి, ఆమె వచ్చి ఇంకా కూర్చొని చెబుతూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళు అడిగినవి అన్నీ చెప్పిస్తూ ఉంటారు. అందుకొరకు ఆమె తర్వాత బియ్యము డబ్బులు అన్ని అడిగితే తెస్తారు. అందుకని అడగకుండానే ముందే పంపించేసినాడు బాలాకు సోది సొమ్ముని. అందుచేత ఇతడికి ఉన్న పేరేంటయ్యి అంటే సోదెగాడు. నేను చాలా వెతుక్కున్నానండి ఈయన గురించి, ఎక్కడైనా ప్రవక్త అని వ్రాస్తాడేమోనని. ఈయన ప్రవక్తల జాబితాలో చేర్చబడలేదు. కానీ 23, 24 అధ్యాయాల్లో ఇతడు ప్రవచించినాడు. ప్రవచించినంత మాత్రాన్ని ఇతడిని దేవుడు ప్రవక్తలలో చేర్చలేదు. భయము కలిగిన వాడు, దేవుని మాట మీరని వాడు. కానీ దేవుడు ఇతడిని ప్రవక్తలలో చేర్చలేదు. ఇతను ఎక్కడ చేర్చినాడు? సోదిగాడిలో చేర్చినాడు. నా ప్రియ సహోదరుడా, బల్లలో పాలిభాగం పొందుచున్న నీవు దేవుని భయం కలిగి ఉండినప్పటికీ, దేవుని మాట మీరని వాడు అయినప్పటికీ, ప్రార్థన పరురాలు అయినప్పటికీ, సోదగాని వంటి లక్షణాలు ఉన్నాయేమో చూసుకో. సోద చెప్పేవారిగా ఉన్నావేమో చూసుకో. చెప్తున్నావులే చాలా సోది ఇందాక నుంచి, ఒక్కటి కూడా దేవుడి మాట చెప్పలేదు. కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా సోదే చెబుతావు అని ఎవరైనా నిన్ను అంటున్నారేమో చూసుకో. అక్క, వచ్చిన గాడి నుండి చూస్తున్నాను, బైబిల్లో మాటలే బాధేస్తున్నావు కానీ ఒక్కటైనా బయట మాట చెప్పవేంటక్క అనేవారు నీ ఇంటికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? నీ వెళ్ళిన తావులోనైనా, నీ ఉండిన తావులోనైనా, నీ ఇంటిలోనైనా నీ భార్య కూడా నిన్ను చాలాసార్లు, నీ భర్త కూడా నిన్ను చాలాసార్లు అమ్మ ఆపుతావా సోదే అంటే ఏమైపోయినావు? సోదిగత్తెవి.
అయ్యా ఆపుతావా నీ సోదే? ఏమైపోయినావు? సోదెగాడివి. సోదెగాడిగా మనం ఉండకూడదు. బల్లలో పాలి భాగము పొందే మనము ఆ సోదిగాని లక్షణాలలోనికి వెళ్ళకూడదు. ఒకటి, అతడు సోదిగాడు. రెండవదిగా చూస్తే నా ప్రియులారా, అతడు ఎటువంటి వాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు మనుషులను పంపితే నేను దేవునిని అడుగుతాను, దేవుడు ఏం చెబితే అది చెబుతాను అన్నాడు. దేవుడు ఏమని చెప్పినాడు? 12వ వచనం చదవండి, 22:12. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఖచ్చితంగా చెప్పినాడు, వారు ఆశీర్వదించబడిన వారు, వాళ్ళను నువ్వు శపించకూడదు, నీవు వారితో వెళ్ళకూడదు. 3 మాటలు చెప్పేసినాడు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఆశీర్వదించబడిన వారు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తముతో ఏ మనుష్యుడైనా కొనబడితే ఆ మనుషుడు ఆశీర్వాదానికి వారసుడవటికే పిలువబడినాడు. అతను నువ్వు శపించడానికి కుదరదు. రెండవదిగా అన్నాడు, ఆ ప్రజలు ఆశీర్వదించబడిన వారు, వారిని నువ్వు శపించకూడదు. మూడోది ఏమన్నాడు? నువ్వు వాళ్ళు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినాడు. కానీ ఉదయం లేవగానే అన్నాడు వాళ్ళందరితోని, అయ్యా నాకు చూడండి 13వ వచనం మధ్యలో, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు. అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాలాకుతో అన్నారు, బాలాకు గారు మహారాజా ఆ బిలాము గారు రానన్నారండి. ఎందుకని అంటే దేవుడు వెళ్ళొద్దు అన్నాడట. సరే అయితే మీరు కుదరరా బాబు, మీకంటే గనులైన వాళ్ళు ఉన్నారని ఇంకా కొంచెం ఆధిక్యత కలిగి బాగా మాట్లాడే వాళ్ళని ఇంకొందరిని పంపినాడు. ఇంకొంచెం ఎక్కువ ధనం పట్టుకెళ్ళండి అని చెప్పనేసి ఇంకా కొంచెం అధికమైన మూట సోది సొమ్ము చేత పట్టుకుని మరలా వచ్చినారు. వచ్చినప్పుడు ఇప్పుడు రెండోసారి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, చూడండి 16 వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా వద్దకు వచ్చుటకు ఏమి అడ్డము చెప్పకు, నేను నీకు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పదు అది చేసేదను కనుక దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జన్మను శపించమని చిప్పోర కుమారుడైన బాలాకు చెప్పినని చెప్పిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాటను మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు వస్తుంది. ఇంకా ఏం చెప్తాడండి దేవుడు? వెళ్ళొద్దన్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అన్నారు, నువ్వు శపించొద్దు అన్నాడు. ఒక రోజు అయిపోయింది. రెండో రోజుకే దేవుడు మనసు మార్చేసుకొని నువ్వు వెళ్ళు అంటాడా? వాళ్ళని శపించు అంటాడా? వాళ్ళు ఆశీర్వదించాడు కానీ వాళ్ళ ఆశీర్వాదం తొలగిస్తానంటాడా? అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన నిబంధనలను కొట్టివేసి నువ్వు వెళ్ళు బాబు, నువ్వు ప్రార్థనాపరుడు కదా, నువ్వు శపించే వాళ్ళని అని రాత్రికి రాత్రి ఈయన మనసు మార్చుకుంటాడా? ఆయన మనుష్యుడు కాదు, మహాదేవుడు, భయంకరుడైన దేవుడు, మనుషుల ముఖమును చూచి లక్ష్యము పెట్టనివాడు, లంచము పుచ్చుకొన నేరడు అని ద్వితీయోపదేశ కాండములో ఆయన కొరకు రాయబడి ఉంది. ఆయన ఏం చెబుతాడోనంట మనసు మార్చుకుంటాడని ఇంటెడు బంగారము వెండి నాణేల కొరకు. అంటే ఇతని హృదయంలో ఏముంది? ఇప్పుడు మొదటిసారి చిన్న సంచి పట్టుకొచ్చారు, రెండోసారి పెద్ద సంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు గనక మీరు వీళ్ళు చెప్పినట్లుగా ఉండి వీళ్ళు కూడా నేను వెళితే నేను వాళ్ళని శపిస్తే బాలాకు ఏమిస్తాడు? ఇంటెడు వెండిని బంగారుని నాణ్యాల రూపంలో. అందుకే రాసి పెట్టినాడు. రండి, ఆ పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు వీళ్ళారా, మనుషులను పొగిడితే ధనమిస్తారండి. ఈ గ్రామములో కొందరు వ్యక్తులను వారి కులముతో నేను పిలుచుంటే ఈ దినాన్ని నేను కారులో తిరుగుదును, ఈ దినాన్ని నా బిడ్డలకు మంచి భవిష్యత్తులు ఉండును, అబ్బో సంఘానికి ఇంకా పెద్ద స్థలము కూడా కొనేసి ఎన్నో ఏర్పాట్లు కూడా చేసి ఉందరు. పొగడని కారణాన
వారిచ్చే కానుకలను బహుమతులను తృణీకరించిన కారణాన త్రోసివేయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఇతడు దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. మనుషులను పొగిడితే వచ్చేటటువంటి బహుమానాలను ప్రేమించే బుద్ధి నీకుంటే బిలాములాగా నీవు కూడా దుర్నీతి వలన వచ్చే ఆ బహుమానాన్ని ప్రేమించిన వాడు, ప్రేమించిన తాను. చూడండి, ఆ బిలాము కొరకు 15వ వచనంలో రాసి పెట్టినాడు అపోస్తలుడైన పౌలు. తిన్నని మార్గమును విడిచి వేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గం ఏంటి? ప్రార్థన చేయడం, ప్రభు చెప్పింది వినడం. ఇప్పుడు రెండో రోజున వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఏమేం చెప్పాలి? ఈయన తిన్నని దారిలో ఉంటే ఎందుకు వచ్చారు మీరు? అయ్యా బాలాజీ, ముందు బయటికి వెళ్ళండి, నా దేవుడు చెప్పినాడు కదా, నన్ను వెళ్ళొద్దన్నాడు, వారిని శపించొద్దన్నాడు, వారు ఆశీర్వదించబడిన వారు అన్నారు. వాళ్ళని శపించడానికి మళ్ళా రమ్మంటమేంటి? వంటి బయటికి అని చెప్పవలసినది తిన్నని మార్గం. ఆ తిన్నని మార్గాన్ని వదిలి ఆ అన్యాయపు మార్గంలోనికి వచ్చినాడు, వంకర మార్గంలోనికి వచ్చినాడు. ఈ రాత్రి ఉండండి, ఏం చెప్తాడో చూస్తా. దేవుడు అందుకే అన్నాడు, అయితే 19వ వచనంలో, సరే అయితే వెళ్ళు, కానీ నేనేమైతే చెబుతానో అదే నువ్వు చెప్పాలన్నాడు. 20వ వచనంలో, ఆ మనుషులు నిన్ను పిలిచి వచ్చిన ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో ఏం చెప్తానో అదే చెప్పు. కాబట్టి రెండవదిగా ఈ బిలాములో ఉన్నటువంటి మొదటి గుణం అయితే గనక ఏం చూస్తూ వచ్చినామమ్మా? సోదిగాడు. రెండవదిగా చూస్తే దేవుని యొక్క మాటకు విధేయత లేకుండా వెండి బంగారాలు అనగా దుర్నీతి వల్ల వచ్చే బహుమానానికి ఆశపడి దేవుని మాటను తృణీకరించినాడు. ఏశావు ఆశీర్వాదము పొందబోరి కన్నీళ్లు విడిచిన అతనికి దొరకలేదు. ఎందుకు? అతడు భ్రష్టత్వం వైపు వెళ్ళినాడు గాని తండ్రికి లోబడలేదు. అలాగే ఇతడు కూడా లోబడని కారణాన వెండి బంగారాల కొరకు ఆశించిన కారణాన తృణీకరించబడినాడు. ఇతడికి బుద్ధి చెప్పడానికి ఎవరిని వాడుకున్నాడో తెలుసా అండి? దేవుడు. ప్రపంచములో ఇంతవరకు కూడా ఎవ్వరికి కూడా అలాంటి అనుభవం లేదు. తాను ఏ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేశాడో అదే గాడిదకి దేవుడు నోరు తెరిస్తే, వాక్కునిస్తే, మనుష్యుడు మాట్లాడినట్టుగా ఒక గాడిద మాట్లాడింది ఈ బిలాముతో. నీవు కూడా త్రోవ తప్పితే తిన్నని మార్గాన్ని విడిచి ఈ బిలాము నడిచినటువంటి ఆతురతతోటి మార్గంలోనికి వెళితే నీకు కూడా బుద్ధి చెప్పడానికైనా వేటిని వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ బిలాము విషయంలో గాడిదను వాడుకున్నాడు. మూడవదిగా ఈ బిలాముకున్నటువంటి మూడవ గుణము చూడండి. మూడవ గుణము ఏమిటంటే 24వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులను దీవించుట బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునము చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు. ప్రియులారా, ఈ బాలాకి ఏం చేశాడంటే బిలామును తీసుకెళ్లి ఎత్తైన స్థలంలో నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజలను చూపించి అతడు చెప్పిన ఎడ్లు గొర్రెలు అన్ని పెడితే బలి అర్పించాక వాళ్ళని చూసి శపించమనేవారు. మీరు చూస్తే గనక 23వ అధ్యాయంలో అదంతా చేసినాడు, కానీ నోరు తెరిస్తే శాపానికి బదులు ఏమొచ్చినాయి? దీవెనలు వచ్చినాయి. సరే, ఇప్పుడు అందు గురించని మరలా 23వ అధ్యాయంలోనే రెండవసారి మరలా పిస్కా కొండ మీదకి తీసుకుపోయి అక్కడ కూడా బలులు అర్పించినాడు. అక్కడ కూడా వాళ్ళను చూస్తే ఏమొచ్చింది? దీవెనే వచ్చింది. ఇప్పుడు మూడవసారి మరలా ఒక చోటకి తీసుకొచ్చి బిలాము ఆ బలులన్నీ అర్పించాక దేవునికి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడం ఇష్టమని తెలిసి వాళ్ళ వైపు చూడకుండా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వీళ్ళ వైపు చూడకుండా అరణ్యం వైపు చూస్తున్నారు. అంటే వీళ్ళ వైపు చూస్తే ఆశీర్వాదం వస్తుంది, ఒకవేళ అరణ్యం వైపు చూస్తే శాపం వస్తుందేమో అని అరణ్యం వైపు చూశాడు. కానీ అప్పుడు కూడా దేవుడు ఏమిచ్చినాడు? ఈ నోట దీవెన వచనాలే పెట్టినాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడము, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడము బిలాముకి ఎంత మాత్రమో ఇష్టము లేదు. చాలా మందికి అంతే. నువ్వు రక్షించబడతావు, కానీ నీ పక్క వారు రక్షించబడడం నీకు ఇష్టం ఉండదు. నీ ఇంటిలో వారు రక్షించబడితేనే నీకు ఇష్టం ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, అన్న నేను ఒక్కడిని వస్తే పర్వాలేదు, మా ఇంటి వాళ్ళు అందరూ వచ్చారనుకో ఇక కంపు అయిపోతుంది అన్న,
మా ఇంట్లో నన్ను బైబిల్ చదువుకునేవారు, ప్రార్థన చేసుకునేవారు, అందుకే వాళ్ళని అలాగే ఉండనివ్వండి అంటారు. అంటే తాను రక్షించబడితే చాలు గాని తన ఇంటి వారు రక్షించబడితే, తాను మందిరానికి వస్తే చాలు గాని తన ఇంటి వారు మందిరానికి రాకూడదు. ఇంకా కొందరు ఉంటారు, వారు దేవుని మందిరానికి వెళ్ళి వారు ఆశీర్వదించబడుతుంటే వారిని చూసి వారి కొరకు అసూయతో ప్రార్థిస్తారు. ప్రభు వాళ్ళే దీవించబడిపోతున్నారు, ప్రభు వాళ్ళు ఆశీర్వదించబడిపోతున్నారు, నేను శ్రమంలో ఉండిపోయాను ప్రభు, వాళ్ళను చూపు చూసే ప్రభు, వాళ్ళనొక్క చూపు చూసే ప్రభు. బిలాము యొక్క తత్వం అది. బిలామునకు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడం ఎంత మాత్రం ఇష్టం లేక ఇశ్రాయేలు ప్రజల వైపు కాక అరణ్యం వైపు చూస్తూ వచ్చినాడు. అయినా గాని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలును దీవించడమే ఇష్టం లేదనుకుంటున్నామేమో, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఈ యొక్క బేయరు కుమారుడైనటువంటి బిలాము మిద్యానీయులతో కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధం కూడా చేసినాడు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి చూడండి. రక్షించబడిన వారే వారిలో వారికే గొడవలు. నాది పలానా మందిరం, నీది పలానా మందిరం, నాది పలానా సహవాసం, నీది పలానా సహవాసం. కోర్టుల్లో కూడా వేసుకొని, వ్యాజ్యాలు వేసుకొని లక్షలు కోట్లు కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. నా ప్రియ సహోదరుడా, నీ సహోదరి చేతులు జోడించి బ్రతిమాలుతున్నా, నువ్వు రక్షించబడి ఉంటే రక్షించబడిన వానికి వ్యతిరేకముగా ఒక్క మాట కూడా పలకకు, వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్లకు. దావీదు కూడా ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళితే అతనికి ఉన్నటువంటి వారందరూ కూడా సిక్లగులో దోచుకొనబడినారు. అతనివన్నీ కూడా కాల్చివేయబడినట్లుగా దేవుడు అతనికి బుద్ధి చెప్పినాడు. ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు తన సొత్తు అన్నాడు, తన స్వకీయ సామ్రాజ్యం అన్నాడు. అట్టి వారితో కలిసి బిలాము కూడా యుద్ధానికి మిద్యానీయులతో కలిసి వెళితే కత్తివేత చంపబడినాడు. చదవండి 31వ అధ్యాయము 8వ వచనం. 31వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశము చూచుటకు సంఖ్యాకాండము 31. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, షూరును, ఊరును, రేబాను చంపిరి. వేరు కుమారుడైన మిద్యానీయుల 5 రాజులతో కలిసి ఈ యొక్క బిలాము ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినాడు. ప్రియ సహోదరుడా, నీకు నష్టం కలిగించిన, నీకు కష్టం కలిగించిన, నీకు అవమానం కలిగించిన, నీకు బాధ కలిగించిన, నీవు రక్షించబడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడు. తీర్పు తీర్చువాడు ఆయన ఉన్నాడు. ఆయనకు నీవు ఎంతో, నేను ఎంతో, వాళ్ళు కూడా అంతే. రక్షించబడిన వారి పక్షముగా నీవు తీర్పు తీర్చకు, అవమానించకు, వారిని శపించకు, వారి పక్షముగా ఇతరులతో కలిసి యుద్ధానికి వెళ్లకు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, మన ఇద్దరికి ఒకటే సంచి రా అని పిలుస్తాడంటే వెళ్లకు. అంతేకాకుండా ఆ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అట్టి వారితో పరిగిపెట్టొద్దంట. కాబట్టి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బిలాములో ఉండిన 3వ గుణం ఏంటంటే ఇశ్రాయేలు ఆశీర్వదించబడకూడదు అనుకున్నాడు, ఇశ్రాయేలుతో యుద్ధానికి దిగినాడు. 4వదిగా చూద్దాం. ఈ యొక్క బిలాములో ఉండినటువంటి 4వ పరిస్థితి ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగానైనా సరే ఆశీర్వదిస్తున్నాడని ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఉరువొడ్డినాడు. ఎలాంటి ఉరువొడ్డినాడంటే సంఖ్యాకాండములోనే 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మొదలుకొని అంతవరకు వారు వ్యభిచారము చేసినట్లుగా గాని, జారత్వము చేసినట్లుగా గాని, తప్పుడు కార్యాలు చేసినట్టుగా గాని లేదండి. సణుక్కున్నారు. ఆహారం లేదని సణుక్కున్నారు, నీరు లేదని సణుక్కున్నారు, ఆయాసంతో సణుక్కున్నారు, అలసటతో సణుక్కున్నారు. కానీ వ్యభిచారం చేసినట్లుగా లేదు. కానీ అంతేకాకుండా ఇతర దేవతలకు బలులిచ్చి తినినట్లుగా కూడా లేదు. కానీ ఇక్కడ 25వ అధ్యాయంలో షిత్తీములనుగా మోయాబీలతో కలిసిపోయి ఇలా చేసినారు. ఎందుకు చేసినారు? రండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం.
అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలామును బోధను అనుసరించువారు వీలారా, ఇది బిలాము బోధ. ఏంటా బోధ? బాలాకు శపించమంటే నేను ఎంత శపించినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. బాలాకు నువ్వు ఇలారా దగ్గరికి నీకు మాట చెప్తానన్నాడు. ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడం దేవుడికి ఇష్టం. అయితే దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీదకి దిగి రావాలంటే ఒక ఉపాయం చెబుతా. నీ మోయాబీలలో ఉన్న అందమైన స్త్రీలను వారికి ఎరగా చూపించి ఇశ్రాయేలు ప్రజలకి, అప్పుడు అందాన్ని బట్టి పట్టబడి వారు నీ ప్రజలతో వ్యభిచారంలోనికి వస్తారు. వ్యభిచారము ఇశ్రాయేలు దేవుడికి అయిష్టం. వారిని శపిస్తాడు, వారికి దీవెన రాదు. అప్పుడు ఆ రీతిగా వాళ్ళకి ఉరి వస్తారు. ఇంకొకటి చెబుతా, నీ ప్రజలు విగ్రహాలకి బలులను అర్పించి ఆ బలులకి ఈ స్త్రీల దగ్గరకు వచ్చిన పురుషులని భోజనానికి ఆహ్వానించు. రండి, మేము మేకపోతులు నేసాం, గొర్రె పొట్టేలు నేసాం, అయ్యో మా ప్రియుడు నా ప్రియురాలు అని పిలవండి. వాళ్ళు వచ్చి మీ భోజనశాలలో ఉంటారు. అప్పుడు మీరు వారితో, వాళ్ళు మీతో కలిసి ఆ విగ్రహ సంబంధమైన భోజనాలు చేస్తే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వస్తాదని చెప్పినాడు. అంతే బాలాకు అమ్మాయి అది భలే దొరికిందని వెంటనే దానిని చేస్తే ఇశ్రాయేలు ప్రజలు షిత్తీములో దిగినప్పుడు మోయాబు రాణితో వ్యభిచారం చేసినారు. వాళ్ళు వ్యభిచారం చేసిన స్త్రీలు పిలిస్తే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయినారు. వాళ్ళు అక్కడ విగ్రహాలు కల్పించినట్లు ఇస్తే వాళ్ళు భోజనాలు చేసినారు. అంతేకాదు, ఒకడు 6వ వచనములో ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చినాడు. ఏంటి, ఇంకా సమాజంలోకే తెచ్చేసినాడు ఒక స్త్రీని వ్యభిచారం చేయడానికి. ఎంతమంది చనిపోయారో తెలుసా అండి? ఇశ్రాయేలు ప్రజల్లో 24,000 మంది చనిపోయారు. బాలాకి ఎలా ఉంటుందో చూడండి. అబ్బా భలే దొరికింది ఛాయిస్, భలే ఛాన్స్ కొట్టేశాను. వాళ్ళకి ఇదే మందు. ఇప్పటికీ కూడా రక్షించబడిన వారి అనేక మంది జీవితాల్లో ఇదే ఉంది. ఈ పాస్టర్ గారు అలాగే చెప్తాడు. ఆయన బోధకుడు కాబట్టి బోధిస్తాడు. నువ్వేమీ పర్వాలేదు, నువ్వు పెద్ద వాహనం కొనుక్కున్నావు కదా, అక్కడికి వెళ్దాం, 2 మేకపోతుల్ని 50 కోళ్ళని పట్టుకొని అక్కడికి వెళ్దాం. ఆయనకి ఎవరు చెప్పరు, ఆయన చూడడు కదా. అక్కడికి వెళ్ళి పోసుకొని శుభ్రంగా, అది కాదు మేము వెళ్ళాం, నేను మొక్కుకున్నాను కదా, అమ్మమ్మని నేను మొక్కుకున్నాను కదా, నానమ్మని నేను మొక్కుకున్నాను కదా, అమ్మమ్మ కొరకు నానమ్మ కొరకు ఆ విగ్రహాలు. ఇంకా కొందరు తెలివిగా ఏమంటున్నారంటే, విగ్రహాల దగ్గరకు వద్దులే, అక్కడికి వెళదాం. ఎక్కడయ్యేది? కొవ్వూరు అవసరం ఏంటది, గౌరీపట్నం వెళ్దాం. మీ మేరీ మాతే కదా. ఎవరి మేరీ మాత అంట? కృష్ణలక్క మీ మేరీ మాతేనంట. మీ మేరీ మాత, మా మేరీ మాత అని చెప్పని అక్కడ కూడా విగ్రహం దగ్గరికి తీసుకెళ్లిపోయి ఊరి ఒడ్డిస్తున్నారు. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. రక్షించబడిన నీ జీవితంలో విగ్రహార్పితమైన స్థలానికి వెళ్ళిన, విగ్రహార్పితమైన దానిలో భుజించిన, జారత్వము కొరకు నీ మనసులో ప్రేరేపించబడిన, వ్యభిచారిని చూసి మానని కన్నులు కలిగి వ్యభిచారం వైపు పరుగులు పెట్టే మనసు నీకుండినా బిలాము యొక్క స్థితిలో దిగిపోతావు. అయ్యో వారికి శ్రమ. బిలాము ఎంత యుక్తిగా బాలాకుతో చెప్పినాడు. బాలాకు ఆ యుక్తిని పాటించినాడు. ఇశ్రాయేలు ప్రజల్లో 24,000 మంది చనిపోయారు. రక్షించబడిన నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ లేదంటే, దేవుడిచ్చే దీవెనలను అనుభవించడం లేదు అంటే, నీ జీవితంలో బిలాము యొక్క బోధ ఎక్కడో అమ్మమ్మ వల్లనో, నానమ్మ వల్లనో, మేనత్త వల్లనో, నీ చుట్టూ ఉన్నవారి వల్లనో, నీ బంధువుల వల్లనో, స్నేహితుల వల్లనో నువ్వు అనుభవిస్తున్నావు. నీ దాసుడి కన్నులు కప్పుతావు, నీ చుట్టూ ఉన్నవారి కన్నులు కప్పుతావు. నేను అలా వచ్చేస్తాను, మీరు ఇలా వచ్చేది, అక్కడ ఎక్కుతున్నది, మీరు ఇలా వచ్చేయండి. కానీ నువ్వు పెట్టే స్టేటస్ల వలన కానీ, లేకపోతే అగ్నిగోళముల వంటి 7 నేత్రములు కలిగిన వాడి యొక్క దృష్టి నుండి కానీ, ఆకాశము నుండి తానున్న తావులో నుండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరో లేరు అని పరిశీలించుతున్న దేవుని కను దృష్టి నుండి కానీ నీవు నేను తప్పించుకోలేం. అయ్యో వారికి శ్రమ. దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం. ఇళ్ల దగ్గర దేవుని ఇంటికి రాలేని పరిస్థితిలో ఉండిన వారైనా సరే, నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి,
బిలాములాగా భక్తిపరుడవై ఉండొచ్చు, ప్రార్థనాపరుడవై ఉండొచ్చు, భయం కలిగిన వాడవై ఉండొచ్చు, దేవుని మాటలు వినేవాడవై ఉండవచ్చు. కానీ ఉరుగొడ్డే బోధకు లోబడుతున్నావేమో, దేవుని మాటలను త్రోసివేస్తూ ఉన్నావేమో, దుర్నీతి వల్ల కలిగే బహుమానాలు, మనుషులను మెచ్చుకుంటే వచ్చే బహుమానాల కొరకు పరుగులు పెడుతున్నావేమో. నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలించుకో. మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమాలు చివరి ప్రార్థనకు ముందు దయచేసి గమనించండి. మరి ప్రత్యేకముగా రేపటి నుండి కొన్ని గృహాలను దర్శిస్తాము. కాబట్టి దాసుని కొరకు, దాసురాల కొరకు దయచేసి మీ ప్రార్థనలు చాలా అవసరము. ఎందుకంటే మరి 2 నెలల బట్టి గృహాలు దర్శించలేదు. రేపటి నుండి గృహాలను దర్శించి వారికి వచ్చే ఆదివారం కొరకు ఆహ్వానం చెబుతాం. వచ్చే ఆదివారము ఉదయం 8 గంటలకు ప్రారంభించబడుతుంది. 8 గంటలకు ఆరాధన ప్రారంభిస్తాం. 9:30కు 10:30కు ఆరాధన ముగిస్తాం. ఇది మొదటి సెషన్. 8 గంటల నుండి 10:30 వరకు. ప్రిస్కిల్లా చెప్పమ్మా, టైం ఎంత? 8 గంటల నుండి 10:30. ఇది మొదటి సెషన్. ఇక రెండవ సెషను 11 గంటలకి ప్రారంభించబడుతుంది. 11 గంటల నుండి 1:30 వరకు రెండవ సెషన్. అందుకు మేము రేపటి నుండి వెళ్ళి మొదటి సెషన్కి ఎవరు వస్తారో వాళ్ళ పేరు రాసుకుంటాం. రెండో సెషన్కి ఎవరు వస్తారో వాళ్ళ పేరు రాసుకుంటాం. పేర్లు రాయబడిన వారే మొదటి సెషన్కి రావాలి. లేదండి నాకు టైం కుదిరిపోయిందని వచ్చేసానంటే చోటు ఉండదు. ఎందుకంటే సామాజిక దూరం పాటించాలి. నిన్న ఒక స్థలానికి అడిగి వెళ్ళాను. వేడికే చేసుకోవాలి, తప్పదు. కానీ ఒక చిన్న బాటిల్ కొనుక్కొని, ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని, ఒక నాజిల్ అమ్ముతున్నారు, నాజిల్ తీసుకొని దాంట్లో కొంచెం శానిటైజర్ పోసి వచ్చే వారికి ద్వారబంధం దగ్గర నిలబడి వచ్చే ప్రతి ఒక్కరికి శానిటైజర్ చేస్తే ఆ బిడ్డకు కాపుదల. వచ్చిన వారిని మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోండి అని అంటే వాళ్ళకి భద్రత. తరువాత ఆ బిడ్డ దగ్గర ఒకరు ఉండి మిగిలిన వారందరూ దూరంగా ఉంటే సామాజిక న్యాయం, సామాజిక దూరం అన్నమాట. కాబట్టి 3 మనం ఎప్పుడైతే చేస్తామో మనకి, మన తోటి వారికి కూడా ఏమవుతుందండి, అది భద్రతగా ఉంటుంది. అది లేదు. అందుచేతనే మొదటి సెషన్కి వచ్చే వారి పేర్లు కలిగి ఉంటాము. వారినే 8 గంటలకు ఆహ్వానిస్తాము. 8 గంటల నుండి 8:05 అనగా 8:05 దాకానే ఆహ్వానిస్తాం. 8:05కి ఎవరు వచ్చినా తలుపు వేయబడతారు. చెబుతాను, ఈ 5 నిమిషాలు అక్కడ శానిటైజర్ బాటిల్ పెట్టి పెడతాను. వాడు శానిటైజర్ చేసి మిమ్మల్ని లోపలికి తీసుకొస్తారు, లోపలికి వచ్చేస్తారు. తర్వాత దూరంగా కూర్చుంటారు. అందుచేత ఆరాధన జరుగుతుంది. తిరిగి 11 గంటలకు ఆరాధన కూడా అంతే. 11:05 దాకా గేటు దగ్గర మనిషి ఉంటాడు. గేటు 11:05కి గేట్ వేయబడతాం. 11:05 తర్వాత ఎవరు వచ్చినా, నాకు ఫోన్ చేసినా, గోడ దూకు మాత్రం రాకండి, ఇంకెవరున్నాం. కొందరు గోడ దూకు వచ్చేసేవాళ్ళు ఉన్నారు, ఆ గేట్లు దాటేసి వచ్చేసే అక్కలు కూడా ఉన్నారు. అందుచేత అలా రావద్దు దయచేసి. 8:05కి 11:05కి కూడా వేస్తాం గేటు. అది మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇక చివరి ప్రార్థన దీవెనతో ముగించబడుతుంది. ఇవాళ మరి మన మధ్యన ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారికి దేవుడు మరో సంవత్సరం దయాకిరీటం ఇచ్చారు. ఒక 5 నిమిషాలు ఆయన కొరకు ప్రార్థన చేశాక మనము ముందుకు వెళతాం. తిరిగి 2వ తారీఖు 7వ నెల అనగా జులై మాసములో 2వ తారీఖు మొదటి శుక్రవారము గొలుసు ప్రార్థన ఉంటుంది. గొలుసు ప్రార్థన ఉంటుంది. అమ్మతో చెప్పండి, గొలుసు ప్రార్థనకి ఎవరి సమయానికి వారు రావలసిందే. ఖచ్చితంగా టీచర్ అమ్మగారు రండి, మందిరం మీరు డ్యూటీ ఉంటే ఓకే, లేని పక్షాన ఖచ్చితంగా రావాలి. నేను లూదియాక్ గారు, ప్రిస్కిల్లా నువ్వు కూడా మీ అత్తమ్మ వస్తుంది, అత్తమ్మతో వచ్చి గొలుసు ప్రార్థనలో పాలిభాగం. అందరికీ కూడా నేను ఈ రూపులో చెబుతాను, ప్రతి ఒక్కరూ కూడా గొలుసు ప్రార్థనకు వచ్చి సమాజాల కొరకు, సమాజ మందిరాల కొరకు రాసిపెట్టిన అంశాలతో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు జరిగే ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాలిభాగము పొందాలి. వచ్చే ఆదివారం నుండి మరి గవర్నమెంట్ వారు కూడా అనుమతి ఇవ్వాలని మేము ప్రార్థిస్తూ వచ్చినాము. గత శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్లో ఒక అన్నయ్య వచ్చారు, మిగిలిన మా కుటుంబమే. కాబట్టి ఇక్కడ నుండి ఆన్లైన్ ప్రేయర్స్ కూడా జరుగుతాయి, సహోదరుల కూడికలు జరుగుతాయి, తరువాత కాటేజ్ కూడికలు కూడా జరుగుతాయి. మరి ముఖ్యంగా ప్రభు చిత్తమైతే సండే క్లాస్ పిల్లలకి
ఆదివారం నాడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇంకా మరి అంటే ఈ 4 రోజుల్లో ఈ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతాను. వారి వెసులుబాటును తీసుకొని సండే క్లాస్ పిల్లలకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆరాధన సమయం ఉండదు. ఆరాధన సమయంలో వారు రావక్కర్లేదు. మరి మా నిస్సి ఎలాగంటే మాకు కింద ఉంటుంది, మాతో పాటు మా ఇంట్లో కింద ఉండవచ్చు. అంతేత వాళ్ళందరూ కూడా సండే క్లాస్కి ఒక ప్రత్యేకమైన టైం పెడతాను. ఆ టైంలో వారు రావాలి. 8కి ముందన్నా కావచ్చు, 1 గంట తర్వాత అన్నా కావచ్చు. 8కి ముందంటే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అవ్వదండి అంట, 1 గంట తర్వాత అంటే చికెన్ తిన్నారంటే నిద్ర వస్తుందంట. కాబట్టి ఏమో తెలియదు, ప్రభు దగ్గర ప్రార్థన చేసి అందరితో మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటారు. దాని కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక జూలై 1వ తారీఖున ఒక ప్రత్యేకమైన కూడిక ఉంది. దాని కొరకు ప్రార్థించండి. రాగలిగిన వారందరికీ కూడా ఆహ్వానం ఉంది. అక్కడ శానిటైజర్ ఉంటుంది, భౌతిక దూరం ఉంటుంది, తరువాత మాస్కులు కట్టుకుని తప్పకుండా రాగలిగిన వారందరికీ కూడా ఆహ్వానం ఉంది. జూలై నెల 1వ తారీఖు సాయంకాలము 7 గంటల నుండి మరి 9 గంటల వరకు ఆ కూడిక జరుగుతుంది. అలా చెప్పచ్చా అందరికీ? కోళ్ల ఫారాల దగ్గర ఉన్నటువంటి సురేష్ గారు లూదియామల 2వ కుమారుడు వేద పుట్టినరోజు. కాబట్టి దయతో ప్రార్థించండి. రాగలిగిన వారు వచ్చి పాల్గొనాలి. చివరి ప్రార్థన దీవెనకు ముందు వెంకటేశ్వరరావు గారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవండి వెంకటేశ్వరరావు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనిపించినట్లు మీరు వెళ్ళి ఫలించినట్టు మీ ఫలము విధించుటను నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అదే మీకు ఈ సంవత్సరపు వాగ్దానము, అదే మీకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కూడా. ఏంటి? ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిన అంటే అపాయింటెడ్ లెటర్ ఇచ్చేసారనమాట. మరి దయచేసి మరి ఏం పని ఇస్తారో మాకు తెలియదు. పని కొరకు ఆయన అడగాలి. కొన్ని పనులు చెప్తారు కదా, కొన్ని అవుట్ సోర్సింగ్ జాబ్స్లో నీకు లెటర్ ఇస్తారు కానీ ఏం పనో చెప్పరట కొన్నిసార్లు. ఏమన్నా అలాగనా మీకు లెటర్ ఇచ్చేసారు. ఈ ఎన్నో సంవత్సరం మీకు ఇది 40 పార్టీ. కాబట్టి 40వ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆయన పనుల కొరకు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాడు. యూఆర్ అపాయింటెడ్. సో పని ఏంటనేది మరి నాకు తెలియదు, మీరు ఆయన అడిగి ఆయన మీకు పని చెబుతారు. ఇది 40వ సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కృపను మీ దయను మాకు అనుగ్రహించి ఈ రీతిగా ప్రభు పునరుద్ధాన దినమందు మీరు మా కొరకు ఇచ్చినటువంటి 3 అంతల పిలుపును, పరలోక సంబంధమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పిలుపును మేము పొందుకున్న వారమే నిన్ను ఆరాధించుకుని భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నీ కుమారి శరీరంలో రక్తంలో పాలిభాగం ఇచ్చటికి ముందు హెచ్చరించినందుకు, పరిశీలించుకునే భాగ్యం ఇచ్చినందుకు, తీర్మానములను ఆమోదించినందుకు మీకు స్తోత్రాలు. నీ పిల్లలని ఇంటికి తీసుకొచ్చిన భాగములను ఆశీర్వదించి వారి కుటుంబాలకు సమృద్ధినిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మరో సంవత్సరమైన దయాక్రీటాన్ని పొందిన ప్రభువైనా మరి వెంకటేశ్వరరావు గారిని కుటుంబముగా ఆశీర్వదించి చెల్లాయి గ్రేసును నిస్సిని ఆయనకు ప్రభువ భారీగా గ్రేసును బహుమానముగా నిస్సిని ఇచ్చి దీవించినందుకు, కుటుంబస్తునిగా చేసినందుకు స్తోత్రములు తెలుసు. ఈ 40వ పడిలో ఆయనను యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము ద్వారా మీరు ఏర్పరచుకుని నియమించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న దినాల పరిచర్యలో నీవు నీ కుమారునికి ఏమైతే ఇవ్వనైనావో దాని కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహమైన తరువాత మొట్టమొదటిసారిగా నీ ఇంటికి తన భార్యను తీసుకుని రావడానికి కాలేబు ఇచ్చిన మనసు కొరకు వందనాలు. ప్రభువా, జతపరచబడిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం నీ ఇంటిలో కనబడాలని ఆశ ఆసక్తి ప్రతి ఒక్కరిలో పుట్టించమని ప్రిస్కిల్లాను ప్రభువా కాలేబును ఆశీర్వదించు. నీ ఇంటికి వచ్చిన బిడ్డలను మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని సురేష్ అన్నను, లోదియామను ఇచ్చిన అభి కొరకు, వేద కొరకు వందనాలు. జూలై 1న పోతున్న మరో సంవత్సరం దయాక్రికెట్ని బట్టి వందనాలు. శాంతక్క కొరకు, లోవరాజన్న గారి కొరకు,
బిడ్డల కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమని మీకు ఆరోపించుకుంటూ ఇళ్ల దగ్గర ఉండి ఆరాధించుకుంటున్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని. రాహుల్ విషయంలో మీరు చేస్తున్న సహాయం కొరకు వందనాలు. రాహుల్కు మీ కృపను అనుగ్రహించి మీ దయను అనుగ్రహించి ఇంతవరకు ఎంఎస్లో సహాయపడినారు, ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూలో సహాయపడినారు, టెక్నికల్ మరి ఎగ్జామ్లో కూడా మీ దయను అగుపరిచి ఆ బిడ్డ పట్ల మీ చిత్తము నెరవేరుస్తున్నందుకు, పాస్పోర్ట్స్ విషయంలో వీసా విషయంలో చంటన్న కుటుంబానికి మీరు తోడుగా ఉంటున్నందుకు, వారి అన్నగారి కుమారుడు ఆ విషయంలో సహాయపడుతున్నందుకు మీకు స్తుతిస్తూ, పిఆర్ విషయంలో రాజశేఖర్కు మీరు చూపిస్తున్న ఔదార్యం కొరకు వందనాలు. పరిచయంలో కూడా బలపరిచి వాడుకుని నీ కుమారుడు ఇంకను ఆయన నీ యొక్క పని కొరకు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని. మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.